హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360 నేను మీ మురళీరాపల్లి. వెనక కనిపిస్తున్నారు కదా, ఈయన కారుమూరి వెంకటరెడ్డి అని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. నిన్న చంద్రబాబు నాయుడు గారు బెదిరింపు ఈయన ఒక వీడియో చేశారు. అసలు ఆ బెదిరింపులకు గల కారణం ఏంటి, రైతులకు నిజంగానే అన్నీ అందుతున్నాయా లేదనేది చాలా క్లుప్తంగా స్పష్టంగా చెప్తూ ఉన్నారు ఈయన. ఎందుకో ఈయన చెప్పేటప్పుడు వినాలనిపిస్తుంది, చూసేటప్పుడు నిజమా కదా అని జడ్జిమెంట్ ఈజీగా చేసేయగలుగుతాం. ఆధారాలతో పూర్తి స్థాయి విశ్లేషణతో తన స్టైల్‌లో ప్రెజెంటేషన్ చేయడం కారుమూరి వెంకటరెడ్డి గారు కొంచెం చాలా నిపుణులుగా చెప్పొచ్చు. ఒకసారి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వినండి. బహుశా భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి రైతుల్ని ఖబర్దార్ జైలుకు పంపిస్తా మిమ్మల్ని అన్నటువంటి సందర్భాలు ఈ రాష్ట్రంలో ఎప్పుడు చూసుండవు. మొట్టమొదటిసారి ఆఖరిసారి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అనేటటువంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం. యూరియా అడిగినటువంటి రైతన్న నీ ఖబర్దార్ అంటా ఉన్నాడు. డిఏపి అడిగినటువంటి రైతన్న నీ ఖబర్దార్ అంటా ఉన్నాడు. వాళ్ళు ఫేక్ అంటారు. ఎంత దుర్మార్గం చంద్రబాబు నాయుడు గారు. అన్నం పెట్టేటటువంటి రైతన్న వరి అన్నం పండించి ఈ ప్రపంచానికి అన్నం పెడుతున్నటువంటి రైతన్నని ఖబర్దార్ జైలుకు పంపిస్తానంటావా? ఎంత తెగించో చంద్రబాబు నాయుడు గారు. అధికార మదం, అధికార అహం ఏ విధంగా నీ తలకెక్కిందో, ఈవీఎంల పొగరు ఏ విధంగా నిన్ను ఇలా మాట్లాడిస్తా ఉందో కనపడతా ఉంది. రైతుల మీద నువ్వు చేస్తున్నటువంటి మాటలను చూస్తే ఈరోజు చూడండి, బ్యానర్ ఐటమ్స్ ఏదైతే ఆ రెండు నీచమైనటువంటి పత్రికల్లో వేసినటువంటి బ్యానర్ ఐటమ్ చూస్తే, రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబర్దార్ చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్. వీళ్ళంతా వైకాపా వాళ్లే, ఎరువుల లారీని హైజాక్ చేసేందుకు ప్రయత్నించారు. రైతుల ముసుగులో వైకాపా కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలనుకుంటే ఖబర్దార్. మనుషుల పశువుల తప్పుడు వార్తలు రాస్తే ఖబర్దార్. అంటే యూరియా అడిగినటువంటి రైతన్న మీకు పశువులా కనపడుతున్నాడా చంద్రబాబు నాయుడు గారు? ఇంతకంటే దుర్మార్గం బహుశా ఎక్కడన్నా మనం చూసుంటాం. యూరియా కావాలని చెప్పి గంటల తరబడి లైన్లో నిలబడి ఏదైతే తన ఆవేదనని, తన బాధని చెప్తున్నటువంటి రైతన్న నీకు పశువులాగా కనిపిస్తున్నాడా? ఆ వార్తావరణ ప్రసారం చేస్తే వాళ్ళు మీకు పశువులా చంద్రబాబు నాయుడు గారు? ఇక్కడ చూస్తే ఆంధ్రజ్యోతిలో ఫేక్ల పని పడతాం, రైతుల ముసుగులో వైసీపీ రాజకీయం, డ్రామాలు చేస్తే జైలుకు పంపుతాం, అన్నదాతలు జగన్ ట్రాప్ లో పడవద్దు, ఎరువుల కొరత ఆందోళన అంటూ జరుగుతున్న దుష్ప్రచారాలపై బుధవారం సచివాలయంలో సీఎం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఫేక్ పార్టీ నేరాలను నమ్ముకున్న పార్టీ విషపు విత్తనాలను చల్లుతుంది. ఇది సిబిఎన్ ప్రభుత్వం డ్రామాలు ఆడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎరువులు యూరియాపై దుష్ప్రచారం చేసేవారని జైలుకు పంపుతామని చెప్పి హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రంలో కొందరు క్రిమినల్స్ ఎరువుల విషయంలో దుష్ప్రచారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు మీ ఆంధ్రజ్యోతి, మీ ఈనాడులో యూరియా ఇవ్వండి అయ్యా, ఆంధ్రజ్యోతి ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు యూరియా ఇవ్వండి అయ్యా, యూరియా కోసం రైతుల బారులు, ఉదయం నుంచే సొసైటీల వద్ద పడిగాపులు, అవసరానికి సరిపడా అందక అన్నదాతల అవస్థలు, సమయానికి వేయకపోతే దిగుబడి రాదని ఆవేదన, 10 రోజులుగా యూరియా దొరకట్లేదు. ఇది ఆంధ్రజ్యోతి ఈరోజు. ఈనాడులో యూరియా ఏదయ్యా, దుకాణాల దగ్గర రైతులు పడిగాపులు, యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు, ఇదే అదనంగా వసూలు చేస్తున్నారు. వరికి యూరియా డిఏపి చాలా ముఖ్యం. వచ్చిన నెలలో క్షణాల్లో ఖాళీ అయిపోగా వందలాది మంది రైతులు నిరాశగా వెనుదిరిగారు. లంకపల్లి సొసైటీ వద్ద బారులు తీరిన రైతులు, యూరియా కోసం రైతుల బారులు, ఆఖరికి ఒక్కో రైతుకు ఒక్కో బస్తా చొప్పున ఇచ్చి పంపిణీ చేశారు. ఇది మీ పత్రికల్లో వచ్చినటువంటి వార్తే కదా చంద్రబాబు నాయుడు గారు, మీ 2 విష పత్రికల్లో వచ్చినటువంటి వార్తే కదా. అంటే రైతులు యూరియా కోసం అడిగితే వాళ్ళు ఫేక్. అంటే మీ దృష్టిలో మిర్చి రైతు తన ఆవేదనని వ్యక్తం చేస్తూ, అయ్యా ఆరుగాలం పండించినటువంటి మిర్చికి గిట్టుబాటు ధర లేదని చెప్పి ఆందోళన చేసినటువంటి మిర్చి రైతన్న మీ దృష్టిలో ఫేక్, లేదంటే వైసీపీ వాళ్ళు. ఏదైతే మామిడి రైతులు మీ దృష్టిలో వైసీపీ వాళ్ళు, లేదంటే ఫేక్ వాళ్ళు, లేదంటే దండుపాల్యం బ్యాచ్. మీరు మాట్లాడినటువంటి మాటలే. పొగాకు రైతు మీ దృష్టిలో సంఘ విద్రోహ శక్తి. ఏదైతే మీ దృష్టిలో ఏదైతే అరటి రైతు, లేదంటే చీనీ రైతులు, ఎవరైతే గిట్టుబాటు ధర పెడతారో ఆ రైతులందరూ ధాన్యం కోసం ధాన్యం కొనుగోలు చేయమని రోడ్డెక్కినటువంటి రైతన్న మీ దృష్టిలో సంఘ విద్రోహ శక్తి. ఇప్పుడు
ఎవరైతే యూరియా కోసమో డిఏపి కోసమో లైన్లో నిలబడి గంటల తరబడి వేచి చూస్తున్నటువంటి రైతన్న మీ దృష్టిలో ఫేక్, లేదంటే వాళ్ళు పశువులు మీ దృష్టిలో. ఒక ఆయనేమో ఏం అంటే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడతాడు, దేం తినడానికి వెళ్ళినప్పుడు బఫేలో నిలబట్టలేదా, ఇప్పుడు రైతులు లైన్లో నిలబట్టి ఎందుకు గగ్గోలు చేస్తున్నారు, బఫే తినడానికి వెళ్ళినప్పుడు లైన్లో నిలబట్టలేదా అని చెప్పి రైతులను ఉద్దేశించి వ్యవసాయ శాఖ మంత్రి మాట్లాడితే, నువ్వేమో ఖబర్దార్ జైలుకు పంపిస్తా, యూరియా గానీ డిఏపి గానీ దొరకట్లేదని చెప్పి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళందరినీ జైలుకు పంపిస్తా, వాళ్ళు మనుషులు కాదు పశువులు అంటావా. రైతన్న మీ దృష్టిలో పశువా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతన్న ఏ పాపం చేసుకున్నాడో గానీ ఈ ప్రభుత్వంలో ఎంత దుస్థితి రైతన్నకి. రైతును పశువు అన్నటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి మీరే. రైతులను జైలుకు పంపిస్తా, ఖబర్దార్ మీ అంతు చూస్తా, మీరు ఫేక్ గాళ్ళు అన్నటువంటి ముఖ్యమంత్రి మీరు. ఎందుకంటే మీకు ప్రజలతో పని లేదు, ఈవీఎంలతో ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఈవీఎం ప్రొడక్షన్ లో మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మీకు ప్రజలతో పని లేదు, మీకు ప్రజలందరూ పశువులే మీ దృష్టిలో. రైతన్న పశువు మీ దృష్టిలో. రైతన్న మీ దృష్టిలో ఏదైతే ఫేక్, లేదంటే సంఘ విద్రోహ శక్తులు, దండుపాల్యం బ్యాచ్ మీ దృష్టిలో రైతులు. ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రం ఉందంటే, ఇలాంటి దిక్కుమాలినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఈవీఎం ద్వారా వచ్చిన తర్వాత ఎలాంటి రైతాన్నకు ఎలాంటి పరిస్థితి ఏర్పడుతుందో ఒకసారి గమనించండి. అదే గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఓ మంచి మనసున్న ముఖ్యమంత్రి రైతు భరోసా కేంద్రం ఆధ్వర్యంలో ఏ చిన్న కష్టం కూడా రైతన్నకు రాకుండా చూసుకున్నటువంటి వ్యక్తి 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు. రైతుకు గిట్టుబాటు ధర నుంచి ఏ పంట వేయాలి, ఏ విత్తనం వేయాలి, ఏ ఎరువులు వాడాలి నుంచి మొత్తం సకాలంలో వాళ్ళకి అందించి రైతన్నను రాజుగా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే, రైతును పశువు, రైతు ఫేక్, రైతులు దండుపాల్యం బ్యాచ్ అంటుంది ప్రస్తుతం ఈ ప్రభుత్వం, వీటికి సంబంధించినటువంటి వీళ్ళ మీడియా. సో ఎలాంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందో దయచేసి సరే గమనించడం అంతా పక్కన పెడితే, చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడటం అనేది 100% రాంగ్. ఎందుకంటే రైతులు రోడ్డు ఎక్కిన తర్వాత వాళ్ళని వైసీపీ రంగు పొలవడం అనేది రాంగ్. అట్ ద సేమ్ టైం బెదిరించడం రాంగ్, సోషల్ మీడియాని బెదిరించడం రాంగ్. ఇప్పుడు వాస్తవాలు ఎలా తెలుస్తాయి ప్రజలకి? ఇప్పుడు లైన్లో మీకు ఇంతకుముందు క్యూ లైన్లో లక్షల మంది ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి? రైతులకి యూరియా డిఏపి వెళ్ళట్లేదు, దాని పరిస్థితి ఏంటి? ఎవరు ప్రశ్నించకపోతే ఎవరు బాధ్యులు? ముఖ్యంగా మోడీ గారు కూడా గతంలో రైతులు పెద్ద ప్రొటెస్ట్ చేస్తే సంవత్సరం చేసినా కూడా కనీసం కనికరించకుండా చేసుకొని అని పక్కన పడేశారంట. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఇప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష రంగు పులిమి ఇలా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రైతు అనేవాడు రైతే రాజు, రైతు రాష్ట్రానికి దేశానికి వెన్నెముక. ఈ కబుర్లు చెప్పడానికి బాగుంటాయి. వాస్తవానికి వస్తే రైతు అనేవాడు ఎప్పటికీ అడుక్కునేవాడిలాగే మిగిలిపోతుంటాడు. ఏం అడుక్కుంటున్నాడు? మందులు ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు, మంచి విత్తనాలు ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు, మద్దతు ధర ఇవ్వమని అడుగుతున్నాడు. చివరికి ఏమీ చేయకపోతే భార్య మెడలో పుస్తులు తాకట్టు పెట్టి లోన్ ఇవ్వండి అయ్యా అని అడుక్కుంటున్నాడు. చివరికి లోన్ రికవరీ ఆఫీసర్లు వస్తే లోన్ కట్టలేనయ్యా తర్వాత కడతా అని అడుక్కుంటున్నారు. నువ్వు కట్టలేకపోతే నీ ఒంట్లో ఉన్న వస్తువులను తీసుకెళ్తుంటే అడ్డుపడి అదే నా జీవనాధారం అయ్యా అని అడుక్కుంటున్నాడు. చివరికి అది తీసుకెళ్తే మందుల షాప్కి వెళ్ళి ఇంత మందు కొనుక్కొని బతకలేను, ఇంకా నన్ను నీ దగ్గరకు తెచ్చుకో దేవుడా అంటూ జర్నీ సాగిస్తున్నాడు. అడుక్కోవడమే నీకు 10 ఎకరాలు ఉన్నాయి, 100 ఎకరాలు ఉన్నాయి, అడుక్కోవడం మాత్రం పక్కా. రైతే రాజు, రైతే వెన్నెముక. సొల్లు స్లోగన్లు చెప్పడం కాదు, వాళ్ళకి మంచి చేసేవాడే నాయకుడు. అలా చేయండి, మీకు మేము సపోర్ట్ చేయకపోతే అడగండి. అంతేగాని మీడియా చేతిలో ఉంది, ఏదైనా చేయొచ్చు, అధికారం చేతిలో ఉంది, ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు. రైతులేంటి, నాయకులేంటి, ఎవరినైనా కంట్రోల్ చేయొచ్చు. ఒకవేళ ఇదే పద్ధతిలో వెళ్తే రిపీట్ అవుతుంది, ఓటమి రిపీట్ అవుతూనే ఉంటుంది. చూస్తూ ఉండండి. సో రైతులకు మంచి జరగాలని సదుద్దేశంతో ఎన్ని వీడియోలు చేస్తాం, ఎంతవరకైనా రైతుల పక్షాన్ని పోరాడతాం. అది రైతులు, ఇది బెదిరేయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.